దీపాన్ని చూసి మాటి మాటికి సుమిత్ర ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అదేంటి అత్త ఏ బంధము లేకపోతే ఎవరు ఊరకనే కలవరు అనేది అంటూ ఉంటావు కదా! అలాంటిది ఇప్పుడు నువ్వేంటి ఇలా అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వన్నదే కదా అత్త అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఆ మాట ఇప్పుడు తప్పని అర్థమవుతుందిరా. ఏ బంధం లేకపోయినా మన బంధాలని విడదీయడానికి మనల్ని మనశ్శాంతి లేకుండా చేయడానికి కొందరు ఉంటారు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. మనతో ఎటువంటి సంబంధం లేకపోయినా మనతో ఎటువంటి ఇది లేకపోయినా సరే వాళ్ళ వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాటలకి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్, దీప. ఇక సుమిత్ర అయితే అయినా వాళ్ళ గురించి నేను చాలా తక్కువగానే అంచనా వేసుకున్నాను. నా అంచనాకి మించి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని అనేసరికి దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒక మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి సుమిత్ర అయితే అనేసరికి దీప అయితే తలదించుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ అక్కడ ఉన్న ఎడ్జిని గుద్దేసరికి కాలు ఒకసారిగా బెనికేస్తూ ఉంటుంది. అలా కాలు బెనకగానే అమ్మ అని చెప్పేసి చెప్తే దీప పట్టుకుంటూ ఉంటుంది. ఇక దశరథ వీళ్ళు పట్టుకునేసరికి వదులు అని చెప్పేసి అయితే దీప చేయినైతే విదిలిస్తూ ఉంటుంది సుమిత్ర. అబ్బా అని చెప్పేసి నొప్పికి బాధపడుతూ ఉంటుంది. పద సుమిత్ర డ్రెస్ తీసుకుందు పద అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు. చాలా కాళ్ళు నొప్పి పెడుతుంది అండి, కాళ్ళు బెనికిందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సుమిత్ర. ఎవరి మొఖాలు చూస్తున్నామో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని అనుకుంటూ సుమిత్ర అయితే తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఒకసారి చూస్తానమ్మా అని అనేసరికి వద్దు అని అయితే గట్టిగా గసిరేస్తూ ఉంటుంది. ఇక అది చూసి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ సుమిత్రని అయితే దశరథ తన రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక దీప అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది సుమిత్ర ప్రవర్తనకి. ఇక దశరథ సుమిత్రని రూమ్లోకి తీసుకెళ్లే లోపు ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక బర్త్డే ఏదో అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత దరిద్రం అవుతుందని అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, ఇంకేం చేస్తావు ఇక్కడ పద అని చెప్పేసి జ్యోత్స్న మీదకైతే విరుచుకు పడుతూ ఉంటుంది పారిజాతం. ఇంకా వీళ్ళ మొఖాలు చూసి వీళ్ళకి ఇంకేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? బర్త్డే రోజు కొందరు మొఖాలు చూస్తే ఏటేటో అవుతాయి. ఆల్రెడీ సుమిత్రకి ఇది అయ్యింది, ఇంకా నీకేదైనా అవుతుంది పద అని చెప్పేసి అనేసరికి దీప అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది దీప.